నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల కోర్టులో బనగానపల్లె న్యాయవాది బసవరాజు హత్య కేసులో ఇద్దరికి జీవిత శిక్ష, జరిమానా. జిల్లా జడ్జి అమ్మన్నరాజు. యూరియా అధిక ధరలకు విక్రయం, బస్తాకు 470 వరకు అమ్మకాలు, అరకొర నిల్వలు బ్లాక్ మార్కెట్కు తరలింపు పట్టించుకొని వ్యవసాయ శాఖ. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు మాటల వరకే పరిమితం, పట్టించుకొని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్ మాబునీసా. నెల్లూరులో జగన్ పర్యటన ప్రజలను పరామర్శించడానికి కాదు, జైల్లో ఉన్న సహచరులను పరామర్శించడానికి జగన్ నెల్లూరు పర్యటన. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. భూ కేటాయింపులలో ప్రభుత్వ మార్గదర్శకాలు పక్కాగా పాటించాలి, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. బనగానపల్లె కొలిమిగుండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణలో పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి. అన్నదాత సుఖీభవ లబ్ధి కోసం ఇన్యాక్టివ్ ఉన్న రైతులు ఎన్బీసీఐ ఖాతాలను వెంటనే పునరుద్ధరించుకోండి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు. ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు సేవల ధరల వివరాలు బోర్డులు డిస్ప్లే చేయాలి, జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, సినీ హీరోలు, నిర్మాతలు. మహిళల రక్షణకు పార్లమెంట్ కఠిన చట్టం చేయాలి, మహిళలను అవమానించిన, అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఎంపీ డాక్టర్ భైరెడ్డి శబరి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.